నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇది విశ్లేషణ లేకపోతే ఏమంటారు ఎనాలిసిస్ ఇంకేదో ఆర్టికలో కాదు. ఈరోజు భారతదేశంలో సనాతన ధర్మాన్ని నమ్ముతున్న అనేక మందితో పాటు మోదీ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్న అనేక మంది మదిలో మెదులుతున్న ప్రశ్న, మోదీ గారు మౌనం వీడండి. నష్టం భారీగా జరిగిపోతోంది. ఒక్కొక్క చోట జరుగుతున్న నష్టాలను చూస్తూ ఉంటే ఇన్ని తెలిసినా మనం కాపాడుకోలేకపోతున్నాం ఏంటి అనే భావన ఒకవైపు వస్తుంటే, ఎందుకు మోదీ మౌనంగా ఉంటున్నారు అనే ఆలోచన మరోవైపు వస్తుంది. ఇప్పటికే 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 60 ఏళ్ల పైబడిన కాంగ్రెస్ పాలనలో హిందువులకు జరిగిన అన్యాయం, ఒక వర్గాన్ని సంతుష్టీకరణ పరచడం కోసం చేసిన ప్రతి అంశం హిందువుల మనసును కలచివేస్తోంది. ఎందుకు బంగ్లాదేశ్లో హిందువుల మీద అంత పెద్ద ఎత్తున దాడి జరుగుతుంటే ఆడపిల్లలు అయిపోయినారు, ఆలయాలు అయిపోయినాయి, కుటుంబాలు అయిపోయినాయి, ఇప్పుడు పసి పిల్లలను కూడా పాశవికంగా చంపేస్తుంటే మోదీ గారు మౌనంగా ఎందుకున్నారు? మౌనం వీడండి. మీ లెక్కలు మీకు ఉండొచ్చు. ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య కొన్ని సత్సంబంధాలు, లేదా ఒక దేశం ఇంకో దేశం గురించి మాట్లాడాలంటే కొన్ని పరిధిలో, లేదా రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు మేము సిద్ధంగానే ఉన్నాము ఏ క్షణమైనా అనే ఒక భావము మీకు తెలిసి ఉండొచ్చు. కానీ బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ఒక్కొక్క అంశం చాలామందిని భయపెట్టడమే కాదు, చాలా ప్రశ్నల్ని లేవనెత్తుతుంది. మనందరికీ తెలుసు, ఒక 15 సంవత్సరాల అబ్బాయి విషయంలో రీసెంట్గా బంగ్లాదేశ్లో ఏం జరిగింది అనేది. అక్కడ మిలిటరీ వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అయినా కూడా ఆ అబ్బాయిని ఎంత పాశవిచకంగా కొట్టి చంపేశారు. ఇక్కడ నన్ను కొంతమంది అడిగిన ప్రశ్నలే ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ముందుంచుతున్నాను. అక్క, 15 ఏళ్ల హిందూ అబ్బాయి ఏం చేశాడు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే అంత పాశవికంగా చంపడం తప్పు. అక్కడ కొట్టే వాళ్ళలో 15 ఏళ్ల ముస్లిం అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇదే వీడియోని దీనికి సంబంధించి భారత్ కానీ, హిందూ సంఘాలు కానీ, ఇంకోటి కానీ, భారతీయ జనతా పార్టీ కానీ పెద్దగా స్పందించలేదు, పట్టించుకోలేదు అంటే, అరే 15 సంవత్సరాల ముస్లిం పోరగాడైతే ఏం చేసినా అడిగేటోడు ఉండడు. 15 సంవత్సరాల హిందూ పిల్లగాడైతే తప్పును తప్పు అని ప్రశ్నించినా పాశవికంగా చంపేస్తారు అనే భావజాలం వెళ్తే రేపు దేశం మీద, ధర్మం మీద పిల్లలకు భక్తి ఎలా ఉంటుందక్క అని. మోదీ గారు మౌనం వీడండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇది ఆవేదనతో, బాధతో వస్తున్న ప్రశ్నలు. మన దేశం సనాతన ధర్మం మీద ఏర్పడ్డ అతి పెద్ద దేశం, అతి గొప్ప దేశం. అఖండ భారత్ ఇప్పటికే చాలా ముక్కలైపోయింది. ఆ ముక్కలైన భాగంలోని ఒక తల్లి పిల్లలే ఆ తల్లి మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ 10 ఏళ్ల మోదీ పాలనలో చాలా మార్పులు వచ్చాయని ఆనందపడుతుంటే, మోదీ 3.0లో ఎందుకో మోదీ గారు మౌనంగా ఉన్నారు అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ఎప్పుడు సిఏఏ అమలు చేస్తారు? సిఏఏకి సంబంధించి దేశవ్యాప్తంగా చట్టమైన తర్వాత కూడా రాష్ట్రాలు అమలు చేయడానికి వచ్చిన నష్టం ఏంటి? ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కి సంబంధించిన నాయకుడే, మినిస్టరే మాట్లాడుతూ రోహింగ్యాల సంఖ్య భారీగా పెరిగిపోతుంది అని చెప్తున్నారు. ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం? అక్కడ హిందువులను ఊచకోత కోసి, హిందూ ఆడపిల్లల మానాలను తీసి, ఆడపిల్లలను ఆట బొమ్మగా భావించి, చిన్న పిల్లలను క్రూరాతి క్రూరంగా మత ఛాందస్తవాదంతో చంపేస్తూ ఉంటే, అల్లి అదే మతానికి చెందిన వాళ్ళు ఈ భారతదేశంలో అక్రమంగా చొరబడుతూ ఉంటే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు వాటికి కొమ్ము కాస్తూ ఉంటే, అలాంటి వాళ్ళని ఈ దేశం నుంచి పంపించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? సిఏ అమల్లో ఎందుకు కఠినంగా నిర్ణయాలను తీసుకోలేకపోతున్నారు? అమిత్ షా, మోదీ గారు దీని గురించి సమాధానం చెప్పి స్పందించాలి. నిజంగా ఈరోజు సిఏఏ అమలు చేయగలిగితే హిమాచల్ ప్రదేశ్లో 190 మంది ఉన్న కాలనీలో 1900 మంది ఎలా తయారవుతున్నారు? పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో ఒక వర్గం గుప్పెట్లలోకి ఈ సనాతన ధర్మ దేశం ఎలా వెళ్ళిపోతోంది? అస్సాంలో సీఎం సైతం ఎందుకు గడగడలాడిపోతున్నాడు? కేరళలో హిందూ అమ్మాయిలు కూడా హిజాబ్ ధరించాల్సిందే అంటూ ఎందుకు బెదిరిస్తున్నారు? జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసుకొస్తామని గట్టిగా మళ్ళీ ఎలా చెప్పగలుగుతున్నారు?
దానివల్ల భారతదేశానికి నష్టం జరుగుతుంది అని తెలిసినా కూడా, ఎందుకు అంటే ఈ దేశంలో గొప్ప గొప్ప చట్టాలున్నాయి, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. కానీ సెక్యులర్ అనే ఒక పదం కూడా ఉంది. ఆ సెక్యులర్ ముసుగున ఉన్న వాళ్ళు న్యాయం వైపు అడుగులు వేస్తుంటే విచ్ఛిన్న శక్తులుగా ఎలా మారుతారో అనే భయం, ఆపాదిగా దీనికి సంబంధించి ఆలోచించాలి అనే విజ్ఞత, అడుగులు ముందులు పడనీయకుంటే ప్రమాదం అతి పెద్దగా జరిగిపోతుంది. భయం అవుతుంది, నిజంగా భయం అవుతుంది. ఇది నాకో పక్కింటోడికో ఎదిరింటోడికో కాదు, భారతదేశంలో సనాతన ధర్మాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కరికి. ఎంత డేరుగా పాకిస్తాన్లో కూర్చొని ఒకడు హిందూ ధర్మానికి అండగా ఉండే వాళ్ళను ఊచకోత కోయండి, రైళ్లకు అడ్డం పెట్టి జనాభా ఎక్కువగా ఏ ట్రైన్లలో ఎక్కుతాయో వాటిని పట్టాలు తప్పించండి అని చెబుతుంటే కూడా, అలాంటి సంఘటనలు ఇక్కడ జరుగుతుంటే కూడా ఇంకా మనం ఏమంటారు, సహనంగా శాంతిగానే పోరాటం చేయాలి అనంటే ఎలా సాధ్యం? మోదీ గారు ఒక్కసారి ఆలోచించండి. జమ్మూ కాశ్మీర్లో సనాతన ధర్మ ఆలయాల పేర్లను ముస్లిం పేర్లుగా మార్చేస్తామని చెప్పుకునే పార్టీలు ఓటు బ్యాంకు కోసం ఉన్నాయి అనంటే, అలాంటి పార్టీలను ఎన్నికల్లో బైకాట్ చేయకుండా, ఎన్నికల్లో అర్హత లేదు అని చెప్పకుండా ఎన్నికల సంఘం కూడా చూస్తూ ఉంది అనంటే, రేపు ఈ దేశం పేరే మార్చేస్తామని ఒకరు ప్రకటన చేస్తారు సార్, అది కూడా జరగచ్చు. అప్పుడు ఏం చేద్దాం? మా అందరి ధైర్యం ఏంటి తెలుసా? మోదీ ఉన్నారు, ఈ దేశానికి ఏమీ కానివ్వరు అని నమ్మే అనేక మంది భారతదేశంలో ఉన్నారు. అబద్ధపు ప్రాపగండాలను జనాల్లోకి తీసుకెళ్లి ఉచితాల ఊసులు ఎత్తుతూ ఉచితంగానే బ్రతకండి, మీరు ఏం చేయొచ్చు, లక్షలు ఇస్తామన్నా కూడా మీ లక్షల కంటే కూడా లక్ష్య సాధనతో ముందుకు వెళ్లే మోదీ ప్రభుత్వం కావాలి అని మళ్ళీ మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికే కారణమైంది. కానీ ఎందుకు మూడోసారి మోదీ గారు, అమిత్ షా గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఏ రాజకీయ పార్టీ అయితే దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, దేశంలో దేశ ఔన్నత్యాన్ని తగ్గించేలా ఎన్నికల మేనిఫెస్టో ఇస్తుందో ఆ పార్టీని ఎన్నికల నుంచి ఇప్పుడే కాదు ఎప్పుడు భారతదేశంలో పోటీ చేయడానికి అర్హత లేదు అని ప్రకటించే చట్టాలు కావాలి. ఆ చట్టాల అమలు వెంటనే కావాలి. ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరగగానే నిర్భయ చట్టం అంటారు, మరొక చట్టం అంటారు, మరొక చట్టం అంటారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటారు. కానీ ఈ దేశంలో ముక్కుమ్మడిగా కళ్ళల్లో నుంచి రక్తం గారుతూ తన మీద ఎందుకు పాశవికంగా దాడి చేస్తున్నారో, తనను ఎందుకు చంపేస్తున్నారో అర్థం కాక చనిపోతున్న ఆడపిల్లల విషయంలో న్యాయం చేయడానికి రోజులు కాదు సార్, నెలలు సంవత్సరాలు పడుతుంటే చట్టాల మీద, ఆ చట్టాలతో న్యాయం జరుగుతుంది అని ఎలా నమ్ముతారు? ఎంతకాలం ఎంక్వైరీలతోటి రోజులు గడపడం? ఎంతకాలం? ఏముందిలే, ఈ ఎంక్వైరీ పూర్తయ్యేసరికి నేను ముసలోడిని అవుతాను అనుకుంటున్నారు. నిర్భయ కేసు కొన్ని సంవత్సరాలకు శిక్ష అయితే, మరి కోల్కతా జూనియర్ డాక్టర్కి సంబంధించి ఎప్పుడు సార్ శిక్ష? ఇది ఆవేశంతో కాదు, ఆవేదనతో అడుగుతున్న ప్రశ్న. నా భారతదేశంలో, మన భారతదేశంలో ఇలాంటివి జరుగుతున్నా కూడా ఇంకా 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 ఎందుకు మౌనంగా ఉంటున్నాం? ఎందుకు మన చట్టాలను కఠినతరంగా చెప్పుకుంటున్నా అమలు చేయడంలో ఆలసత్వం వహిస్తున్నాం? అర్థం కావట్లేదు. ఉచితాల ఊసుతో ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు ఎక్కువగా అయ్యి అప్పుల కుప్పతోటి రాష్ట్రాలను ఆర్థిక సంక్షోభంలో నెట్టేయడం చట్టరీత్యా నేరం. అవునంటారా కాదంటారా? అలాంటి వాళ్ళని ఎందుకు పెంచి పోషిస్తున్నాం? ఇలాంటి చట్టాలు, గొప్ప గొప్ప చట్టాలు మన దేశంలో చాలా ఉన్నాయి, కానీ అమలు చేయడంలో మాత్రం జాప్యం అవుతుంది. ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. నిజంగా బంగ్లాదేశ్ సంఘటన తరువాత చాలా 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 బాధగా ఉంది. ఏం తప్పు చేస్తున్నారు? ఇక్కడ మైనారిటీలకు రిజర్వేషన్లని, ఇక్కడ మైనారిటీలకు వాళ్ళ భూములు కాకపోయినా వర్క్ బోర్డ్ అనగానే ఆ భూమిని అప్పగిస్తూ ఇక్కడ మైనారిటీలకు రెస్పెక్ట్ చేస్తుంటే, ఈ తల్లి ఒడి నుంచి చీలిపోయిన దేశాలు, ఈ తల్లి ఒడి నుంచి పుట్టిన సనాతన ధర్మ బిడ్డలపై ఊచకోతకొస్తుంటే
అక్కడ మైనారిటీలను పురుగుల కంటే హీనంగా చూస్తుంటే అది హిందువుల మీద, హిందూ మహిళల మీద మాత్రమే దాడులు జరుగుతుంటే, అభం శుభం తెలియని పసిపిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే చాలా బాధగా ఉంది సార్. స్పందించాలి. ఖచ్చితంగా కూడా ఈరోజు మోదీ గారు, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో స్పందించి మాట్లాడాలి. అండ్ చాలా చాలా హిందూ సంఘాలు ఉన్నాయి. చాలా వరకు కూడా మీరంతా ప్రెస్ మీట్లు పెట్టి బంగ్లాదేశ్ హిందువులకు న్యాయం చేయాలి అని చెప్తున్నారు. న్యాయం చెయ్యాలి కాదు, న్యాయం చేసేదాకా పోరాడదాం. మళ్ళీ ఇంకో ప్రాణం పోకుండా కాపాడుకుందాం. ఒకప్పుడు ఇదే భారతదేశంలో 80% ఉన్నారు హిందువులు, ఇప్పుడు ఎంత శాతం ఉన్నారు? ఇదే భారతదేశంలో 14% కంటే తక్కువగా ఉన్నారు ముస్లింలు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇదే భారతదేశంలో ఒకప్పుడు క్రిస్టియన్ జనాభా ఎంతుంది, ఇప్పుడు క్రిస్టియన్ జనాభా ఎంతుంది? ఎందుకు? ప్రపంచంలోని దేశాలన్నిటిలో హిందువుల సంఖ్య తగ్గుతూ అన్యమతాల సంఖ్య పెరుగుతోంది. ఈ పుణ్యభూమి మీద కూడా అదే జరిగితే ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బ్రతకాలి? నిజాలను నిర్భయంగా ఎలా చెప్పాలి? ఎలా పోరాడాలి? పోరాడితే పోయేదేముంది, బానిత సంఖ్యలు తప్ప అనేది ఎలా నమ్మాలి? అర్థం కాని సందిగ్ధంలోకి హిందువులు వెళ్తున్నారు. నా ఛానల్కి వచ్చే కాల్స్, నన్ను అడిగే ప్రశ్నలు ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుంచాను. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సిఏఏని త్వరగా అమలు చేయండి. ఈ దేశాన్ని కాపాడటంలో భారతీయ జనతా పార్టీ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టండి. అండ్ ప్రజలు కూడా, ముఖ్యంగా హిందువులు కూడా సంఘటితంగా ఉండండి. మరో బంగ్లాదేశ్ గానో మరో పాకిస్తాన్ గానో భారత్ని మారనివ్వకండి. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఏమైనా జరిగితే మళ్ళీ ఈ పుణ్యభూమిని, కన్న తల్లిని ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. కానీ కన్న తల్లి మీదే దాడి జరిగితే ఎక్కడికి వెళ్తాం? తల్లికి మించిన స్థలం బిడ్డలకి ఏదైనా దొరుకుతుందా? కష్టం వస్తే అమ్మ ఒడే గుర్తొస్తుంది. అందుకే అఖండ భారత్ లాంటి ఈ తల్లి నుంచి చీలిపోయినా ఈరోజు కష్టం రాగానే ఈ దేశం గుర్తొచ్చి ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. కానీ అలాంటి అమ్మ మీదే దాడి జరిగితే ఎక్కడికి వెళ్తాం? మనకు మరో హిందూ దేశం లేదు, మనకు మరో సనాతన ధర్మ దేశం లేదు. ఈ దేశం మన దేశం, మనందరం కాపాడుకోవాల్సిన దేశం. ఈ దేశానికి ఆనవాలైన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా యుద్ధానికి సిద్ధం కండి. అంటే ఆయుధాలను పట్టాల్సిన అవసరం లేదు. తెలివిగా మీ చుట్టుపక్కల కొత్తగా ముస్లిమ్స్ వచ్చి చేరినా, వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, పరాయి దేశం నుంచి ఇక్కడికి వచ్చారు అనిపించినా, అక్కడ ఏదైనా తప్పులు జరిగే విధంగా చర్యలు జరుగుతున్నాయి అనిపించినా వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారాన్ని అందించండి. లేదా మీ ఫేస్లు కనబడకుండా ఒక వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయండి. లేదా ఇలాంటిది ఎక్కడైనా ఉందంటే మా ఛానల్ని కూడా సంప్రదించండి. ఈ దేశాన్ని కాపాడుకోవడంలో మనందరం భాగస్వాములు అవుదాం. మోదీ గారు, మేమంతా సిద్ధంగా ఉన్నాం, కానీ సిద్ధమైన మాకు ఆత్మస్థైర్యం కావాలి. ఆ స్థైర్యం మీ మాటల్లోనే ఉంది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం, ఈ ఛానల్కి మన ఛానల్కి మీ అందరి ఆర్థిక చేయూత చాలా 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 అవసరం. అది ₹1 నుంచి మీకు తోచిన సహాయం ఏది చేసినా కానీ మన ఛానల్ ఇంకొక మెట్టు ఎదగడానికి ఉపయోగపడుతుంది. సో తప్పకుండా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. దీంతో పాటు మనదే ఇంకో ఛానల్ ఇట్స్ మీ నవత అని కూడా ఉంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయం, మన ఛానల్ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.